ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అంటే పర్టికులర్గా ఇలాంటి కామెడీ క్యారెక్టర్స్ చేయాలి అనే ఏదైనా ఉందా మీకు ఇప్పటివరకు చేసిన ఇప్పుడు? ఇప్పుడు 100% సినిమాలో ఇంపార్టెన్స్ ఉన్న స్పెషల్ క్యారెక్టర్లు ఉంటాయి కదా, సపరేట్గా వచ్చేటి, అవన్నీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. ఈ ప్రాసెస్లో ఒక్కొక్కటి తగులుతుంది. ఇప్పుడు చేశాను కదా, ఇప్పుడు జనవరిలో శర్వా గారి సినిమా రిలీజ్ అయింది, నారి నారి నడుమురారి. ఇప్పుడు ఫిబ్రవరిలో హే భగవాన్, ఇది కూడా సాలిడ్ క్యారెక్టర్. మళ్ళీ విష్ణు గారి సినిమా ఒకటి వస్తుంది, ఇంకా అనౌన్స్ చేయలేదు అది. నాకు తెలిసి ఇంకొక 1 monthలో గోదావరి గట్టు పైన ఇంకో సినిమా వస్తుంది. అన్నిట్లో సాలిడ్ క్యారెక్టర్లు. ఈ సంవత్సరం కలిసి వస్తుందేమో చూడాలి విపరీతంగా. అంటే నమ్ముతారా మీరు? అంటే టాలెంట్తో పాటు కొంచెం మనకు ఫేట్, అదృష్టం ఇలా కలిసి రావాలి, అన్నీ కలిసి రావాలి సినిమా. 100% అన్నీ కలిసి రావాలి. ఇప్పుడు మీకు ఇందాక చెప్తున్నాను కదా, మనం నచ్చాలి, ఎక్కడో స్క్రీన్ మీద మనం ఆనాలి, అదొకటి కూడా ఉంది. ఇప్పుడు మనకంటే టాలెంట్ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు బయట. ఒకరు దీనికే సెట్ అవుతారని నేను లేదు. ఒకడు హీరోగానే చేయొచ్చు, కమెడీనిగా చేయొచ్చు, వీళ్ళకి ఏదైనా చేయొచ్చు. ఎంత యాక్టింగ్ ఉన్నా సరే అదృష్టం అయితే కలిసి రావాలని అనుకుంటున్నా. మరి అది కనపడదు కాబట్టి నేను అనుకోవడం అంతే. ఏంటంటే మీరు మ్యారేజ్ లవ్ మ్యారేజా మీరు? లేదు, అరేంజ్ మ్యారేజ్. అంటే ఇంట్లో సజెషన్స్ ఇస్తుంటారా ఏదైనా కెరీర్ గురించి కానీ క్యారెక్టర్స్ గురించి కానీ? చూసిన దానికి రెస్పాన్స్ వాళ్ళకి ఏం లేదు, నైట్ గబాన్ వస్తే చాలు ఇంటికి, అంతే. నువ్వు ఏమైనా చేసుకో, ఎక్కువ లేట్ చేయకుండా టయానికి ఇంటికి వచ్చేసి అంటారు, అంతే తప్ప వాళ్ళకి. మా వైఫ్ వీళ్ళు ఏంటంటే పెళ్ళికి ముందు 2 సినిమాలు చూస్తుంటుంది, మహా అంటే 2-3 సినిమాలు. మామూలుగా సినిమా చాలా తక్కువ. ఓకే, ఏదో టీవీలో చూసుకోవడం తప్ప థియేటర్కి వెళ్ళి 2-3 సినిమాలు చూస్తుంటారు అంతే. చాలా సినిమాలు చాలా తక్కువ. నా పెళ్ళి అయిపోయిన తర్వాత ఫస్ట్ సంవత్సరమే 70 సినిమాలు చూసింది. అంటే మనకి ఇంకేం పని ఉంటుంది, షూటింగ్ లేకపోతే ఇదే కదా. సినిమా నాలెడ్జ్ తక్కువే. మ్యారేజ్ అయిన తర్వాత సినిమాలు ఎక్కువ చూస్తున్నారు. ఓకే, అంటే మీకు చెప్తుంటారా సజెషన్, బాగా చేసావు, బాగా చేస్తే చెప్తుంటారు, బాగా చేయకపోతే అదే మంచి రోజులు పెద్ద రోజులు అయితే చెప్తుంటారు, సోషల్ మీడియాలో పెడుతుంటారు స్టేటస్లు అవి ఇవి. ఓకే, అంటే ఎర్లీ మ్యారేజా మీది? ఎర్లీ మ్యారేజ్ అంటే 2000, నాకు 26 years ఉన్నప్పుడు మ్యారేజ్ అయిపోయింది. ఎందుకంటే వీడు ఇండస్ట్రీకి వెళ్తున్నాడు, ఆ భయంతోనే చేసేసారు. ఫోర్స్ కాదు కానీ చెప్పే చేశారు. ఇండస్ట్రీకి వెళ్తే ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు. స్టార్టింగ్లో చాలా ఇందాక ఇన్సిడెంట్లు చెప్పాను కదా, మన హీరో దగ్గర గారి ఇన్సిడెంట్ అవ్వచ్చు, ఆ తర్వాత అవకాశాలు వస్తాయో రావు, తర్వాత ఇదే కరెక్ట్గా నేను వచ్చే టైంకి అవన్నీ ఉన్నాయి ఇబ్బందులన్నీ. ఇంకోటి ఏంటంటే మనకి స్టార్టింగ్ రాగానే డబ్బులు రావు కదా. ఇప్పుడు సంవత్సరానికి 4 సినిమాలు చేస్తే 4 సినిమాలకి ఎంత డబ్బులు వస్తాయి? ఇంటి రెంట్లు కూడా కట్టలేము. చాలా ఆ క్రూషియల్ పీరియడ్లోనే ఉంటుంది. దాంట్లో మన ఇంట్లో డబ్బులు అడిగామంటే ఎక్కడో తెలియకుండా వద్దు వచ్చే అంటారు కదా. ఆ టైంలో స్టార్టింగ్ స్టేజ్లోనే మ్యారేజ్ అయిపోయింది. ఓకే, ఫైనాన్షియల్ అంత సెట్ అయినట్టేనా? అంత మన ఇండస్ట్రీలో ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అనేది ఎప్పటికీ జరగదు. సెటిల్మెంట్ కాదు, ఫైనాన్షియల్గా హ్యాపీ గోయింగ్. ప్రస్తుతానికి లైఫ్ అయితే హ్యాపీగా ఉంది, దాని గురించి అయితే డోకా లేదు. సెటిల్మెంట్ అనేది నాకు తెలిసి ఇండస్ట్రీలో ఎవరికి ఉండదేమో. అందరికీ అప్పుడప్పుడే అందంగా కలగా అప్పుడప్పుడికే జరుగుతుంటుంది బండి. ఫ్యూచర్ ఏంటి అనేది తెలియదు. అంటే మీకు బాగా మొహమాటం అనుకుంటే రెమ్యునేషన్స్ విషయంలో కానీ చాలా, అంటే మీరు అడగడానికి ఇబ్బంది పడతారేమో అనిపిస్తుంది. అంటే చాలామంది కొన్ని సినిమా హిట్ పడగానే ఖచ్చితంగా పెంచేస్తారు. మీరు ఆ విషయంలో చాలా మొహమాటంగా లేదు, అడుగుతుంటాను కానీ సెకండ్ ప్రిఫరెన్స్. ఫస్ట్ సినిమా అవకాశం రావాలి, క్యారెక్టర్, వర్కింగ్ డేస్ అవన్నీ చూసుకొని సాధ్యమంతవరకు అడుగుతుంటాను. అది ఎవరో ఒకరు తెగొడతారు కదా ఇండస్ట్రీలో. అంటే మొన్న ఒకరితో మామూలుగా మాట్లాడుతుంటే, మామూలుగా అందరూ ఫుల్ పేమెంట్లు వస్తే డబ్బింగ్, పేమెంట్ రాకపోతే డబ్బింగ్ కూడా చెప్పరు, ఫ్రాంక్గా మాట్లాడుకున్నాడు. అంటే కొంతమంది ఖచ్చితంగా వాళ్ళ పేమెంట్ అంతా అయిన తర్వాత, కానీ మీరు మాత్రం అవేం పట్టించుకోకుండా మొత్తం ముందు వర్క్ పూర్తి చేసి తర్వాతే పేమెంట్ అంటారు తెలిసింది. అంటే దానివల్ల మీకు ఏమన్నా అంటే అది మొహమాటమా, లేకపోతే లేదు మీ నైజమే అలా ఉంటుంది అంతే? అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో, నేను చేసి ఇప్పుడు 100 సినిమాలు అనుకోండి, 90 సినిమాలు ఇదే ఫాలో అవుతా. ఏది పేమెంట్ గురించి పక్కన పెట్టేసి, ఎందుకంటే వాళ్ళతో ట్రావెల్ ఉంటుంది కదా, డైరెక్టరు, హీరో, ప్రొడ్యూసర్ అందరూ క్లోజ్ అయిపోతారు, ఫ్యామిలీ లాగా ఉంటారు, అందరూ బాగా చూసుకుంటారు. లాస్ట్కి వచ్చినాక ఎంతో తక్కువ బ్యాలెన్సే ఉంటుంది. బ్యాలెన్స్ అది ఇస్తేనే డబ్బింగ్ చెప్తాను అనేది ఎక్కడో తెలియకుండా హార్ష్గా ఉంటుంది కదా. ఆల్మోస్ట్ చెప్పేస్తాను.
ఎక్కడో చిన్న చిన్న వాటికి డబ్బులు అవసరమైతే అడిగి తీసుకొని తర్వాత చెప్తాను, అంతేగాని గొడవ వేసుకొని ఆ టైప్ అయితే ఏం లేదు. ఆల్మోస్ట్ ఇచ్చేస్తారు. ఎక్కడో కొన్ని మిస్ఫేర్లు అయి ఉన్నాయి, బ్యాలెన్స్లు. అదో సినిమా 3 లక్షలు, ఇదో సినిమా 2 లక్షలు, అటు ఒక లిస్ట్ ఉంది. అంటే మామూలుగా కొంతమంది హీరోలకు కొంతమంది కమెడియన్స్ ఎక్కువ క్లోజ్ ఉంటారు. అంటే కమెడియన్స్ అంటే రెగ్యులర్గా వాళ్ళ సినిమాల్లో కనిపిస్తుంటారు. అలా మీరు ఎక్కువ అంటే ఏ హీరోలతో ఎక్కువ క్లోజ్ అయ్యి వాళ్ళతో ట్రావెల్ చేయాలనుకున్నారు? వాళ్ళతో అంటే ఎవరితో ఎక్కువ ఉంది మీకు ట్రావెల్? అసలు ఏ హీరోతో ఎక్కువ ఉంది ఇప్పుడు ఒకరితో ఎక్కువ ఉంది, ఒకరు తక్కువ చెప్పలేం, కానీ చేసిన అందరితో ఉండుంటుంది. అందరితో ట్రావెల్ ఉంది. ఇప్పుడు సామాజికవర్గం నుంచి శ్రీ విష్ణు గారితో సినిమాలు చేస్తున్నా, అన్ని సినిమాల్లో చేస్తున్నా ఆల్మోస్ట్. అంటే ఆయన చేసే సినిమాల్లో ఏమాత్రం అవకాశం ఉన్నా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు చెప్తారు, నీకు ఈ క్యారెక్టర్ సెట్ అవుద్దిరా అని చెప్తారు. ఇప్పుడు శర్వ గారితో 6 సినిమాలు చేశాను, మీకు ఇందాక చెప్పాను. నారితో కలిపి నాని గారితో 3 సినిమాలు, నాని గారే రెఫర్ చేశారు. నిన్ను కోరి, కృష్ణార్జునిద్దం, ఎంసీఏ. అలా నితిన్ గారితో తక్కువే, లైలో 1 డే చేశాను, ఆ తర్వాత భీష్మలో చేశాను. శౌర్య గారితో 2 సినిమాలు, చాలో మనం ఇంకోటి రిలీజ్ అవ్వలేదు. అలా అందరు హీరోలతో రిపీట్గా చేస్తున్నా. సాయిధరం తేజ్ గారితోనూ అందరితో చేస్తున్నాను. సంతోష్ శోభన్తో 4-5 సినిమాలు, సుహాస్ది ఫస్ట్ సినిమా, ఇప్పుడు సుమంత్ ప్రభాస్ది ఒకటి చేస్తాను. అట్లా అందరు హీరోలతో ర్యాపో ఉంది, మంచి రిలేషన్ ఉంది మనకి. మీకు ఇందాక చెప్పినట్టు నేను వెళ్ళి నా పని నేను చేసుకుని వచ్చేస్తాను కాబట్టి ఏమాత్రం స్కోప్ ఉన్నా సరే మనకు చెప్తారు అందరు హీరోలు. ఇప్పుడు నెల్లూరులో ఏంటి, మన నెల్లూరు పెద్దారెడ్డి అయినా వెళ్ళగానే ఫ్రెండ్స్ అంతా ఇప్పుడు రిసీవింగ్ ఎలా ఉంటుంది నెల్లూరుకి వెళ్ళగానే? నెల్లూరులో చాలా పాజిటివ్. నెల్లూరు ఏంటి, అన్ని ఊర్లో చాలా పాజిటివ్గా ఉంటుంది. నెల్లూరు అనేటప్పటికి ఫ్రెండ్స్ మీరు అనేది ఫ్రెండ్స్లో అరే మనోడు అది 100% ఉంటుంది. నాకు ఎక్కడో తెలియకుండా ఇండస్ట్రీలో సగం మంది నా పేరే నెల్లూరు సుదర్శన్. ఓకే, ఇంకో సుదర్శన్ ఉన్నారు కదా, అవును, గుండు సుదర్శన్. గుండు సుదర్శన్ అంటారు కదా. నాకు ఎక్కడో తెలియకుండా కొంచెం సీనియర్ ఆర్టిస్టులు కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు స్టార్టింగ్లో. అవును, కొంతమంది కన్ఫ్యూజ్ సుదర్శన్ అని కొట్టేసరికి ఆయన వస్తారని. అదేగాక ఇప్పుడు నాకు ఇంకో టార్చర్ ఏంటంటే ఇంకో సుదర్శన్ ఉన్నాడంట, ఇంకో బెంగాలీయో మరాఠీయో ఎవరో. బుక్ మై షోలో పాపం ఫోటో పెడదామన్న ప్రతిసారి అతను వచ్చేస్తున్నాడు. ఎవరో పెద్ద ఆయన సుదర్శన్ కొట్టగానే ఆయన ఫోటో పడిపోతుంది. అందుకే సినిమా రిలీజ్ అంటే బుక్ మై షోలో పెడతారు కదా, అవును, నా ఫోటో వచ్చే టైంకి ఆయన ఫోటో వచ్చేస్తుంటుంది. అది ఎట్ట మార్చాలో తెలియదు. నెల్లూరుకు పోయినప్పుడు కానీ, నా సినిమాలు రిలీజ్ అయినప్పుడు కానీ నా ఫ్రెండ్స్ అందరూ బాగా సపోర్ట్ చేస్తారు. అక్కడ సునీల్ అని ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తుంటాడు నా ఫ్రెండ్. నా ప్రతి సినిమాకి బ్యానర్లు కానీ, ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ అవుతున్నా సరే నాకు తెలిసిన ప్రొడ్యూసర్లు, హీరోలు ఫస్ట్ ఒక ప్రీమియర్ షోకి టికెట్లు అన్నీ నాకు ఇచ్చేస్తారు. ఒక 600 టికెట్లు అలా ఇచ్చేస్తారు. ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్, కాలేజీ వాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్, మీడియా వాళ్ళు. నెల్లూరు వరకు ఒక షో ఆల్మోస్ట్ నేను యాక్ట్ చేసి రిలీజ్ అయిన సినిమాల్లో ఒక 50% సినిమాలు నాకు ఇస్తారు. సామాజికవర్గం కానీ, రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలు కానీ, అవన్నీ నేను ఫ్రెండ్స్ అందరికి ఇచ్చి ఒక షో వేస్తారు, అందరూ ఎంజాయ్ చేస్తారు. నెల్లూరు వరకు చేస్తుంటుంది. ఓకే,